జై భీమ్ మిత్రులారా. ఈరోజు మరి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం గద్వాల జిల్లా బాధ్యులు అన్న ఎదుల నాగరాజు, మరి అదేవిధంగా అక్బర్ అన్న ములుగు జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడు, మరి వారి యొక్క చిరంజీవులు తులసి మరియు సుమీర వారి యొక్క చిరంజీవుల జన్మదినాన్ని మరి కేవలం జనాలుగా మనం చూస్తూ ఉంటాం. జన్మదినం అంటే ఎవరు వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని రిలేటివ్స్ని పిలుచుకోవడం, వాళ్ళ వరకు చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భిన్నంగా, సాంప్రదాయానికి భిన్నంగా మరి ఒక కుటుంబంలాగా భావిస్తూ, అది యొక్క సంఘాన్ని కుటుంబంలాగా భావిస్తూ, మరి సంఘ సభ్యుల నా యొక్క కుటుంబం అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి సంఘాన్ని కూడా ఈ యొక్క అకేషన్ ఉపయోగించి అందరినీ కలపాలనే ఉద్దేశంతో మరి వారి యొక్క చిన్నారుల జన్మదినాన్ని ఈరోజు ఒక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడానికి అనుకోవడానికి ముందుగా వారికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారానే మన యొక్క సంఘ లక్ష్యాలు అయితే ఏంది, మన యొక్క ఆశయాలు, మన సంఘానికి మన ద్వారా ఏం చెప్పదలుచుకున్నాం, మన భవిష్యత్ కార్యాచరణ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క నిర్ణయానికి అలాంటి యొక్క అవకాశం కల్పించిన వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి యొక్క జన్మదినానికి సంబంధించి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క మా యొక్క ఎంఎన్ఎస్ రంగారెడ్డి జిల్లా మరియు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా తరఫున కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నుంచి కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు గనిమల్ల శ్రీరాములు, నేను రంగారెడ్డి జిల్లా ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా అందరూ కూడా చాలా కొత్తగా పరిచయం అవుతూ ఉన్నారు. సాధారణంగా ఒక దగ్గరికి వెళ్తే సంఘాలలో ఒక దగ్గరికి పోతే ఎప్పుడు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మరి అంతేమంది ఉంటారో తెలియదు, కానీ మరి మన దగ్గర ప్రత్యేకంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా కొత్త ముఖాలే వస్తూ ఉంటాయి. అంటే ఆ పరిచయం అయితేనే ఉంటారు. ఇంకా కొత్తగా అంటే ఈ యొక్క సంఘం, ఈ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, అంటే దీని యొక్క సంఘ వేర్లు ఎక్కడాకా ఉన్నాయనేది అర్థమవుతాం. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్త వాళ్ళు పరిచయం చేసుకుంటూ, మేము కూడా మీలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళమే, మేము కూడా మీలాగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం అన్నట్టుగా, అంటే ఎవరో కొంతమందే కాదు చాలామంది ఎలాంటి ఉన్నారన్నటువంటి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఈ ప్రతిసారి కార్యక్రమంలో కూడా ఈ యొక్క కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి అందరం కూడా ఒకసారి పరిచయం కావాలనేటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఒకసారి పరిచయం అయితే ఈ యొక్క పరిచయం మరొకసారి మనకు కలిసినప్పుడు మన యొక్క భావ్యాలను షేర్ చేసుకోవడానికైనా అలాంటి వాళ్ళని కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిని పరిచయం చేసుకున్నట్టయితే మనందరికీ ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా ఒకరొకరికి వచ్చి మీ యొక్క పేరు, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి అనేది, మీ యొక్క సంఘం గురించి అయినా సరే ఇలాంటి కార్యక్రమాల గురించి మీ యొక్క ఫీలింగ్స్ ఒకసారి మనతో షేర్ చేసుకుంటారని తెలియజేస్తూ, ముందుగా అన్న మీరు. నా పేరు మధుసూదన్, అగురాల దోస్తు, నేను ఆపరేషన్ ఆఫీసులో బస్. నా పేరు మహేష్, మా సూర్యాపేట జిల్లా, నేను డ్రైవర్గా పనిచేస్తాను. నా పేరు అంజనేయులు, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, వికారాబాద్ డిస్టిక్, నేను ఇప్పుడు పీజీ చేస్తాను. జై భీమ్, జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి. ఎందుకు మనిషి వర్ధిల్లాలంటే మనిషి అంత గ్రేటు ఈ విశ్వంలో ఏమీ లేదు. కాబట్టి మనిషిని ప్రేమించాలా. మనం అందరం ఎందుకు వచ్చినామంటే ఈరోజు చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ పెట్టిరు మన నాగరాజు అన్నగారు, అలాగే అనిల్ అన్నగారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇద్దరు కూడా మతాలు వేరైనా కానీ, కులాలు వేరైనా కానీ, ఇద్దరు కూడా కలిసి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఎంచుకున్నారు. దానికి నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటిది మనం అందరం కూడా కులము, మతము, ప్రాంతం లేకుండా అందరం కూడా ఎంఎన్ఎస్ ఏం చెప్తుందో అది మనం తప్పకుండా పాటించి పని చేస్తుండాలి. సో ఈరోజు బర్త్డే చేస్తూ ఇద్దరు కూడా తులసి, సమీరాకి ఇద్దరు కూడా 100 కాలాల పాటు మంచిగా బతకాలి. వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ నాయన ఎట్లయితే ఆదర్శం ఉందో ఆ పిల్లలకు కూడా అవే భావాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, నేను ఉండేది బాలాపూర్. నా పేరు ఆకుల బాబురావు, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి. సో మున్సిపల్లో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్. సో జై భీమ్. నా పేరు దాసరి లింగరాజు, సూర్యాపేట జిల్లా, నాగరాజన్న వాళ్ళ బ్రదర్ని. నేను ఇక్కడ హైస్నగర్లో ఉంటాను, ప్రైవేట్ ఎంప్లాయీ, ఫార్మస్యూటికల్ కంపెనీలో జాబ్ చేస్తాను. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ప్రసాద్, నాది ఖమ్మం డిస్ట్రిక్ట్.
నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటా, నేను కూడా జిహెచ్ఎంసీలో చేస్తా. ఫస్ట్ టైం మా అన్న దగ్గర నేను చేస్తా. వీడికి వచ్చిన తర్వాత అన్న పరిచయం అంటే ఇలా అని నాకు ఇప్పుడు తెలిసింది. అంటే నేను అప్పుడప్పుడు ఆఫీస్లో అన్న వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటా అన్నట్టు అట్లా తెలుసు. కానీ ఫస్ట్ టైం నేను చూసి షాక్ అయినా అన్నం చూసి. ఇద్దరం మంచి అనిపించింది. అయితే నేను యాక్చువల్గా గ్రూప్లో ఏడా లేను. నా ఫస్ట్ నుంచి కూడా నేను దేవుని కానీ లేకపోతే అంబేద్కర్ రైటిస్ట్ని ఫస్ట్ నుంచి కూడా. నేను ఏ రోజు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ దేవుడి సైడ్ నాకు ఎప్పుడు కనెక్టివిటీ కాలే. ఏ గుళ్ళకి పోలే ఇప్పటివరకు, స్టిల్ ఇప్పటివరకు కూడా నేను గుళ్ళకి పోలే, ఏది చూడలే. ఈవెన్ నా ఖమ్మం డిస్ట్రిక్ట్ అయినా భద్రాద్రి దగ్గరైనా కూడా ఇంతవరకు నేను ఆ గుడి ఏందో అసలు అది ఎందుకు కూడా చూడలేదు. ఎందుకో నా ఫస్ట్ నుంచి కూడా లేదు, నా చిన్నతనం నుంచి కూడా లేదు. స్టిల్ నేను హాస్టల్లో చదివేటోని మొత్తం. ఎందుకు నాకు అంత కనెక్టివిటీ రాలేదు. నేను చదివింది బాసర ట్రిపుల్ చదివిన. ఈవెన్ సరస్వతి దేవి కూడా వాళ్ళ దగ్గర చదివినా కానీ ఏనాడు నా అసలు గుళ్ళకి కూడా పోలే. నేను ఎప్పుడు పోయి చూడలేదు. నేను 6 సంవత్సరాలు ఉన్నా, ఎప్పుడు పోయి చూడలేదు. ఎందుకో నాకు ఆ బాండింగ్ ఏర్పడలేదు అసలు సైడ్, నాకు ఇష్టం లేకుండే. అన్నతోని కూడా స్పెషల్గా ఇక్కడ రావడానికి మా చెప్పినప్పుడు అన్న కలవాలనే వచ్చిన. చాలాసార్లు అన్నను కలవాలని ట్రై చేసినా కానీ నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి సెటిల్మెంట్ ప్లాన్లో ఉన్నా. అందుకోసం నేను కొంచెం దీనికి ఇందులో రావడానికి కొద్దిగా టైం తీసుకుందాం అని వెయిట్ చేసిన. ఇంతవరకు నేను గ్రూప్లో కూడా కాలేదు. అన్నను కలుద్దామని వచ్చిన. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అందరిని చూసినాక మనం ఒక గొప్ప సొసైటీని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా తొందరలో మీలో కలవాలి, సెటిల్మెంట్ అయ్యి నా గోల్స్ అన్ని అచీవ్ అయినాక మీలో కలవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్నారులకు కూడా వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా జై భీమ్. థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు చెవుల. నేను గత 8 సంవత్సరాల నుంచి ఎంఎస్లో నరేశ్వరతో పనిచేస్తున్నాను. నాకు నాగరాజు అన్న కానీ మా అన్న కానీ శ్రీరామ్ అన్న కానీ తెలుసు. సో నేను ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడే ముందు లింగరాజు కానీ ప్రసాద్ కానీ మా అల్లుడు మా తమ్ముడు. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఉన్నది కామినీ హాస్పిటల్లో ఉన్నాం. మా బావగారికి ఆరోగ్య రీత్యా బాగాలేకుంటే సో నేను ఒక వాట్సాప్లో చూసినారు దీన్ని రెగ్యులర్గా. అది ఇక్కడ ఉంది 1 అవర్లో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు స్కానింగ్కి వెళ్ళారు. ఒక 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో వెళ్ళేసి వద్దామని కలిగిన మనకు ఏంటంటే వీళ్ళంతా ఎల్ఐటి పీపుల్. వీళ్ళందరికీ కొత్త వాళ్ళు. నేను 8 సంవత్సరాలు చూసినప్పుడల్లా కొత్తగా జనాలని మీట్ అవుతున్నా. ఇంతకుముందు సహోదరుడు చెప్పినట్టుగా కొత్త నాలెడ్జ్ని గెయిన్ అవుతున్నాం. ఎక్కువ అంటే ఉన్నోళ్ళతో పాటు కొంతమంది యాడ్ అవుతున్నారు. సో మనం దినదిన అభివృద్ధి చెందుతున్నాం. అంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ఇలాంటి నాలెడ్జ్ సెంటర్లో మనందరం ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. సో కొత్తగా ఇంకో ఇద్దరిని కూడా నేను నా ద్వారా యాడ్ అయ్యిండ్రు. వాళ్ళందరికీ కూడా జైన్స్ అని చెప్తున్నాను. మీ అందరికీ ఆ చిన్నారి ఇద్దరు కూడా అమ్మాయిలు, వాళ్ళిద్దరికి కూడా నా తరపున ఎంఎన్ఎస్ తరపున సూర్యాపేట జిల్లా బాధ్యుని నేను. సూర్యాపేట జిల్లా ఎంఎన్ఎస్ జిల్లా బాధ్యుని నేను. సో మా జిల్లా తరపున కూడా ఆ పిల్లలిద్దరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్ అందరికీ. నా పేరు రాజేశ్వరి. మేము జిల్లాలగూడలో ఉంటాము. నేను అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా పేరు అబిద. నేను నాగులో ఉంటాను. ఓకే రైట్. నా పేరు నిఖిత, వరంగల్. ఓకే. నా పేరు నవ్య, వరంగల్ డిస్ట్రిక్ట్. జై భీమ్. ముందుగా నాగరాజు మన కుటుంబం చాలా పెద్దగా పోతుంది. ఇప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళే ఎక్కువ కాబోతున్నారు. ఇప్పుడు నాగరాజాన్ని కూడా అందరికి కలిపిండు. రేపు మా ఒక ఫంక్షన్ ఉంటే తప్పకుండా అందరినీ ఇన్వైట్ చేస్తాం. మన ఎంఎన్ఎస్ కూడా పెద్ద కావాలని నేను ఆశిస్తున్నాను. మాది దేవరకొండ. నా పేరు రమేష్. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్ అన్న. నా పేరు అనిల్, ఎల్బీనగర్లో ఉంటాను. ఏమన్నా నా పేరు రాజశేఖర్, నేను కర్మంగట్టులో ఉంటాను. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సురేష్, నేను డ్రైవింగ్ చేస్తుంటాను. నేను నార్కల్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఈ ప్రోగ్రాము అంటే ప్రజెంట్ ఇక్కడ మన మీర్పేటలో ఉంటాను. ఈ ప్రోగ్రామ్ ఉందంటే ఇమ్మీడియట్ ఇక్కడే వచ్చేసాను. అన్నకు నాగరాజు కాల్ చేసి ఈ సందర్భంగా చిన్నారులకి ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ఎంఎన్సి తల్లి మన ఎంఎన్సి గ్రూప్ సభ్యుల తరఫున చిన్నారులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్ అన్న. నా పేరు నాగరాజు, మన నల్గొండ డిస్టిక్. ప్రజెంట్గా దిల్సునగర్లో ఉంటా. ఇక్కడ జర్నలిజంలో పీజీ చేస్తున్నాను. అందరికీ జై భీమ్. నా పేరు రాములు, మలక్పేటలో ఉంటాను, సూర్యాపేట డిస్టిక్. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ప్రవీణ్, నార్కల్ డిస్టిక్. ఇక్కడే అనకాపల్లిలో ఉంటాను. ఇద్దరికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ జై భీమ్ అన్న. నాది నల్గొండ డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ ఎల్బీనగర్లో జిరల్గూడలో ఉంటాను. ప్రజెంట్ డెలివరీ బాయ్గా చేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు జూలు మల్లేష్,
నేను కోయడా విలేజ్ నుండి వచ్చినాను. నాది రంగారెడ్డి జిల్లా. నేను ప్రైవేట్ ఎంప్లాయీ యాజ్ ఎ మేనేజర్ జాబ్ చేస్తున్నాను. నా పేరు తిరుమలేశ్వరం. నేను నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. విషయాన్ని వారి మాటల ద్వారానే విందాం. అని అక్బర్ అన్న ప్లీజ్ మీరు వచ్చి మీ యొక్క ఉద్దేశాన్ని ఒకసారి అందరికి తెలియజేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు అక్బర్, మాది ములుగు డిస్టిక్, ఏటునగర్ మండలం. నేను ఇక్కడ గత 10 ఏళ్ళ నుండి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అయితే నేను నా ఎంఎన్ఎస్ గ్రూప్లో ఒక 3 years బ్యాక్ అన్నను కలిసి జాయిన్ అయ్యాను. ఇక జాయిన్ అయిన నుండి ఇక మూఢనమ్మకాల మీదనే పనిచేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మా పిల్లల బర్త్డే సెలబ్రేషన్ నేను స్టేటస్ పెట్టినా, నారాధన్న కూడా స్టేటస్ పెట్టిండు. పెట్టి మేము ఇద్దరు చూసుకున్నాం. అన్న మీ పాప బర్త్డే ఉంది కదా, మా పాప బర్త్డే ఉంది కదా అని చెప్పేసి అన్న ఫోన్ చేశాడు. నాగరాజన్న ఫోన్ చేసి మన ఇద్దరం కలిసి మన సంఘ సభ్యులతో సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి అంటే, సరే ఓకే అన్న సెలబ్రేషన్ చేసుకుందామని అంటే, సరే రమ్మని అంటే వచ్చాడు. వచ్చి సెర్చ్ చేసాడు. ఇదంతా సెర్చ్ చేసి ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి తెలుసుకొని ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి మన సంఘ సభ్యులతో మేము జరుపుకోవడానికి ముందుకు వచ్చాము. అదేవిధంగా మరొక కథానాయకుడు నాగరాజు, మరి గద్వాల నాయకుడు, ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారి. వారిని కూడా వారి యొక్క మాటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఇలా అనుకునేటువంటి వారి మాటల్లో చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. వస్తుందా? అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ఏదో నాగరాజ్, జోగులాంబ, గద్వాల జిల్లా. అయితే ఈ ప్రోగ్రాం మేము వేరే లెవెల్లో ప్లాన్ చేసాం. ఫస్ట్ నరేష్ అన్నకి అతి వేరే పని పడడంతో అది ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అనుకోకుండా అన్న స్టేటస్ నేను పొద్దుగాల చూడడంతో, ఎందుకు మనం ఎట్లయితే బయటికి వెళ్ళినా ఒక 2-3 వేలు ఈజీగా ఖర్చు అవుతాం. మనకి నువ్వైనా బయటికి వెళ్ళాలి, నేనైనా బయటికి వెళ్ళాలి, ఈజీగా 2-3 వేలు మనకు ఖర్చు అవుతాయి. కాబట్టి మనం అదే 2-3 వేలు ఇద్దరం కలిపి పెట్టుకొని మన ఎంఎన్ఎస్ కుటుంబ సభలో పిలుచుకొని ఒక జాగాల పెట్టుకున్నాం అనుకో, మన కొత్త మిత్రులని కలిసిన వాళ్ళం అవుతాం. మనం వాళ్ళకు ఒక నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఫంక్షన్ జరుపుకోవాలన్నా మనలా చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది అనేసి ఈ ప్రోగ్రాన్ని చేపట్టడం. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము చెప్పిన కొంత సమయంలోనే మీరు ఎంతో మీ విలువైన సమయాన్ని వదిలేకొని కూడా మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మీకోసం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేకమైన జై భీమ్, జై ఇన్సాన్. ఈ ప్రోగ్రాన్ని ఫుల్ గ్రాండ్ సక్సెస్గా చేశారు. మేమైతే అంచనా వేసుకున్నాం ఒక 15 నుండి 20 మంది వస్తారు అనుకున్నాం. దాదాపు 50 మంది దాకా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు ఇలాంటి దారులు నడుస్తారేమో అనే ఆలోచనతోనే మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టాం. వాళ్ళు నడిచినా నష్టపోయినా వాళ్ళ మీద మాత్రం మేము ఎలాంటి బలవంతన చెయ్యం. వాళ్ళని ఒక దారి చూపిస్తాం. ఇది ఒక దారి, ఇదో ఒక దారి, ఇదో 4 దారులు ఉన్నాయా బేట, మీరు ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళండి అనేసి చెప్తాం. కానీ మూఢనమ్మకాల పైన మాకు తెలిసిన మేరకు మేము చెప్తాం. అంతే కానీ వాళ్ళకి మీరు దేవుళ్ళని నమ్మకండి, దేవుళ్ళని మొక్కకండి మాత్రం ఏమాత్రం చెప్పం. ఎందుకంటే ఆ పిల్లల ఆలోచనతోనే మారాలి కానీ వాళ్ళని బలవంతం పెట్టి మనం మార్చడం పెద్ద ఇది కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక. 2 days బ్యాక్ ఒకసారి నా అన్నతో మాట్లాడేటప్పుడు నరేష్ అన్నతోటి వేరే మనకి బోరబండ ప్రాంతంలో ఇంకా మన చంద్రశేఖర్ వాళ్ళ మేడ్చల్ జిల్లాలో కొంచెం కార్యక్రమాలు బాగా చేస్తానని చెప్పాడు. మరి మన దగ్గర కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. అనుకునే లోపలనే మరి ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసి కలిపే ప్రయత్నం చేద్దాం అనుకున్నటువంటి క్రమంలోనే మరి అనుకోకుండానే మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం కలిసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా అంటే మన సభ్యులు ఎవరైనా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ఈ విధంగా కలుపుకోవడానికి ముందుకు పోతూ ఉంటే మన యొక్క సంఘం కూడా ముందుకు పోతుంది. అదేవిధంగా మన యొక్క భావితరాలు నెక్స్ట్ జనరేషన్ మరి మనం ఏదైతే అనుకుంటున్నామో మరి మనకు రేపు వాళ్ళే మన ఆలోచనలకు ప్రతిరూపాలు. కాబట్టి ఈ విధంగా సమాజం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేక్ కటింగ్. సో ఇప్పుడు ఇంకేమన్నా కార్యక్రమాలు ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు మరి ఆ యొక్క చిన్నారుల యొక్క జన్మదినం సాధారణంగా మనకు ప్రత్యామ్నాయ పద్ధతిలో అనుకుంటున్నాం. సాధారణంగా మనకి ఏ బర్త్డే అయినా కూడా ఈ కేక్ కటింగ్ అని కాకుండా చేస్తుంటాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మనం వారి యొక్క కోరికను కూడా సజెషన్ దొరకలే. సరే ఏదేమైనా వారి కోరికను కూడా మనం తీర్చాల్సిందే. కోరికను తీర్చాలి. ఇప్పుడు ఇందాక నాగరాజు చెప్పినట్టుగా మనం వాళ్ళకి ఎక్కడ కూడా బలవంతం లేకుండానే వారికి మనం చూపే మార్గం సరైనది అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరూ ఖచ్చితంగా వస్తారు, అందులో అనుమానం లేదు. కాబట్టి ఆ క్రమంలో మరి వారి
దగ్గర 2 కేకులు పైన ఓకే రైట్ వెళ్ళాలి మెల్లగా వెల్కమ్ Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. పిల్లలతో దిగుతా అయిపోతా ఫ్యామిలీ వాళ్ళు దగ్గర మన తీసుకుందాం ఒక్క నిమిషం మధ్యలోకి వచ్చేసి ఎట్లా గిఫ్ట్ జర పైన పట్టుకో బేటా తులసి చీర కింద పెట్టుకో
వచ్చేటోళ్ళు ఎవరైనా వచ్చి కేక్ పెట్టారు అన్న ఫోటో అక్కుబడి ఇద్దరికి స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ యాక్చువల్ ఒక్కలే అంటున్నారు జై భీమ్ వదిలాలి ప్రయత్నమయ సంస్కృతి వదిలాలి ప్రయత్నమయ సంస్కృతి వదిలాలి మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ వదిలాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వదిలాలి ప్రపంచ జ్ఞానం వదిలాలి ప్రపంచ జ్ఞానం జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్. మా పేరు సుమైదా అలీజా, నేను 4th క్లాస్ చదువుతున్నాను. జై భీమ్ జై ఇన్సాన్. మై నేమ్ ఇస్ సేదుల తులసి, ఎల్కేజీ. మీ పేరు చెప్పండి మీరు అయితే చెప్పండి మీ పేరు చెప్పండి. జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా, ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన జై భీమ్లు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీరు ఇంత దూరం రావడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఈ ఒక 2-3 గంటలు మీ ఇంటి దగ్గర భార్య పిల్లలతో గడపాల్సిన ఈ 2-3 గంటల సమయాన్ని మా కోసం, మా పిల్లల కోసం, మన ఎంఎన్ఎస్ కుటుంబం కోసం మీరు రావడం చాలా చాలా ఆనందంగా ఉన్నది. మేమైతే చాలా తక్కువ మందిలో హాజరవుతారేమో అనుకున్నాం. ఎందుకంటే మేము సమయాన్ని జర తక్కువ సమయంలో చెప్పాము. అంత తక్కువ సమయంలో కూడా మీరు దాదాపు 50 మంది దగ్గరికి రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. మరి అలాగే చాలామంది అన్న మేము వస్తుంటాం కదా అని రిటర్న్ కాల్ చేసి పొద్దుగాల చాలామంది కాల్ చేసి అడిగారు. అంటే సారీ అన్న, మేము అనుకోకుండా డిసైడ్ అయ్యాం, అందుకోసమే సడల్న అప్పటికప్పటికే మేము గ్రూప్లో సెండ్ చేసాం. అయినా కూడా మన వాళ్ళు చాలా ఆసక్తితో వచ్చారు. అందరికీ నా యొక్క ప్రత్యేకమైన జై భీమ్ జై ఇన్సాన్. ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజ్, జోగులాంబ, గద్వాల జిల్లా.